ప్రియమైన కీర్తన టీవీ వీక్షకులారా, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున మరొకసారి మీ అందరికీ ప్రభు పేరిట శుభాలు. మరియు సాల్వేషన్ గాస్పల్ టూర్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు మహోన్నత విద్య అను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మరొకసారి మీ అందరికీ ప్రేమపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గడిచిన పాఠాలలో మనము ఇజ్రాయేలీల కనాను యాత్ర అనే పాఠమును మనము పరిశుద్ధాత్మ సహాయము చేత నేర్చుకుంటున్నాం. ఆ రీతిగానే ఈరోజు కూడా మరొక విషయాన్ని మనం తెలుసుకుందాం. రండి, దయచేసి ప్రార్థనాపూర్వకంగా దైవాశక్తితో దేవుని మాటలు వినుటకు రావలసినదిగా ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. ఈనాటి ఆధ్యాత్మిక పాఠానికి మూలవాక్యముగా నిర్గమాకాండం 17వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. తరువాత ఇజ్రాయేలీల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి కనానుకు వెళుతున్న ప్రయాణములో వారు ఆయా స్థలాలలో ఆగారు. ఆయా స్థలాలలో ఆయా సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఆ సంఘటనను ఆధారముగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పుతున్న ఆధ్యాత్మిక పాఠాలను నేర్చుకుందాం. ఇక్కడ చూడండి, వారు ఐగుప్తు దేశం నుండి బయలుదేరినాక మొట్టమొదట వారికి ఎదురైనటువంటి అనుభూతి ఎర్ర సముద్రము, ఆ తర్వాత షూరు అరణ్యము, ఆ తర్వాత మారా, ఆ తర్వాత ఏలీము, ఆ తర్వాత సీను అరణ్యం. 5 సంఘటనలు చూసాం. ఈరోజు 6వ విషయాన్ని చూద్దాం. పరిశుద్ధాత్మ సహాయం చేత కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరినాక నెల 15 రోజులకి సీను అరణ్యంలోనికి వచ్చారు. తదుపరి ఇప్పుడు రెఫీదీములో అడుగుపెట్టారు. సీను అరణ్యములో వారికి మన్నాను కురిపించాడు, పూరేడు పిట్టలనిచ్చి వారిని తృప్తిపరిచాడు. ప్రక్కనే ఉన్న రెఫీదీముకు వచ్చినప్పుడు రెఫీదీములో వారికి త్రాగటానికి నీళ్లు లేకపోయినవి. అది అంతయు ఎడారి ప్రాంతం కాబట్టి అడుగడుగున నీళ్లు లేని సంఘటన మనకి కనపడుతూ ఉంది. రెఫీదీములోకి రాగానే వారికి నీరు కొరత కనపడింది. కనుక ఇజ్రాయేలీలు మళ్ళీ మోషే మీద, దేవుని మీద సనగటం ప్రారంభించారు. ఈసారి సనగటము కూడా కాకుండా ఏకముగా మోషేను కొట్టేద్దామా అన్నంత కోపంతో రగిలిపోయారు. కావుననే మోషే దేవునికి మొరపెడుతున్నాడు, ప్రభువా, ఇంకా కొంత సమయం గనక వీళ్ళకి నీరు దొరకకపోతే వీళ్ళు నన్ను రాళ్లతో కొట్టి చంపుతారేమోనన్న భయం వేస్తుందన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆధ్యాత్మిక విషయాలలో మనల్ని నడిపిస్తున్న సేవకుడు మన పక్షమున ఎంతో బాధ్యత తీసుకుంటాడని ఫస్ట్ మనం గమనించాలి. ఒకటి, దేవుని నమ్ముకున్న తర్వాత దేవుడు మన బాధ్యతను తీసుకుంటాడు. మనకి అవసరమైన ప్రతి అవసరతను ముందుగానే తీరుస్తాడు, లేదా ఆయా సందర్భాలలో సమయానుకూలతను బట్టి మన అవసరతలు తీరుస్తాడు. అట్ ఏ సేమ్ టైం దైవజనుడు కూడా మన యొక్క బాధ్యతను స్వీకరిస్తాడు. దైవజనుడు కూడా మన కొరకు ఆసక్తిగా ప్రార్థన చేస్తాడు. దైవజనుడు ఒక్కింట మనని కనిపెడతాడు. ప్రతి విషయంలోనూ మనల్ని ఆదరించటానికి, ధైర్యపరచటానికి మరియు మనతో ప్రేమగా నడుచుకొనడానికి దైవజనుడు ఎప్పుడూ సన్నద్ధుడై ఉంటాడు. దైవజనులందరికీ మాదిరి యేసుక్రీస్తు ప్రభుల వారు. అయితే ఇక్కడ ఇజ్రాయేలును నడిపిస్తున్న మోషే కూడా వారి పక్షమున ఎంతో బాధ్యతను కలిగి ఉన్నాడు. కావుననే గత పాఠములో మనం నేర్చుకున్నట్టు ఇజ్రాయేలీలకు అయినట్టు దప్పిక మోషేకు అవుతుంది. ఇజ్రాయేలులకు మాంసం తినాలనిపించినట్లు మోషేకు కూడా అనిపిస్తుంది. ప్రతి విషయంలో ఇజ్రాయేలులు ఏమైతే కోరుకుంటున్నారో మోషేకు కూడా అలాగే కోరికలు ఉంటాయి. కానీ మోషే తన కోరికలు తీర్చుకొనుట కంటే, తను సుఖంగా బ్రతకటం కంటే, ఈ లోకంలో తనంటూ ఒక స్థాయిలో బ్రతకాలనే దానికంటే
ఇజ్రాయేలీలను దేవుడు చెప్పినట్టు నడిపించాలన్న ఒక కాంక్ష కలిగి ఉన్నాడు, ఒక ఆసక్తి కలిగి ఉన్నాడు. అదే ఆయన జీవిత ధ్యేయముగా పెట్టుకున్నాడు. చాలామంది క్రైస్తవ్యాన్ని నాశనం చేయటమే మా జీవిత ధ్యేయం అంటున్నారు, క్రైస్తవాన్ని అంతమొందించటమే మా లక్ష్యం అంటున్నారు. సౌలు ఒకప్పుడు అదే మాట అన్నాడు, సంఘమును హింసించుటయే తనకు ప్రాణాధారమని ఫీల్ అయిపోయాడు. కానీ ఉత్తమమైన లక్షణం ఏంటంటే ఎదుటి వ్యక్తి యొక్క మంచిని కోరుకోవాలి, ఎదుటి వ్యక్తిని సన్మార్గంలో నడిపించటానికి మనము ఎంతో కొంత దోహదపడాలి. ఎదుటి వ్యక్తులకు మనము నిత్యము సహాయము చేసేవారముగా ఉండాలనేదే క్రైస్తవుని బోధ, బైబిల్ చెబుతున్న బోధ. ఒకరిని నాశనం అందించటము మా జీవిత లక్ష్యం అనేది, ఒకరిని అంతమొందించటము మా జీవిత లక్ష్యం అనేది ఎంత భయంకరమైనటువంటి మాట. అది రాతి యుగంలో మాట్లాడుకునే మాటలు, అనాగరికులుగా ఉన్నప్పుడు మాట్లాడుకునే మాటలు. కానీ ఇప్పుడు ఒక మంచి మాట, సమాజంలో అందరి మేలులు కోరే విధముగా ఉండాలి, అందరినీ ప్రేమించాలి అనే బోధే క్రైస్తవత్యం నేర్పుతుంది. అందుకే నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించమని ప్రభువు చెప్పాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదట మన సేవకుని యొక్క విలువలు మనం తెలుసుకోవాలి. మన సేవకుని యొక్క మన ఎడల ఎలాగుంటున్నాడు, మన ఎడల ఎంత బాధ్యత తీసుకుంటున్నాడు, ఖచ్చితంగా అది మనం గుర్తుపట్టాలి. మనము సాధ్యమైనంత వరకు సేవకునికి సహకరించాలే తప్ప సేవకుని ఏమాత్రము కూడా దూషించటము కానీ, నిందించటము కానీ, లేదా సనగటము కానీ చేయకూడదు. ఇజ్రాయేలీలు ఎన్నో విధమైనటువంటి అద్భుతాలు చూస్తున్నారు. కారణం ఇజ్రాయేలుల బాధ్యత తండ్రి అయిన దేవుడు తీసుకున్నాడు. అలాగే ఇజ్రాయేలీల బాధ్యత మోషే కూడా తీసుకున్నాడు. అలాగే మనందరి బాధ్యత దేవుడు తీసుకున్నాడు. మనందరి బాధ్యత ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు తీసుకున్నాడు. నేటి క్రైస్తవ్యంలో ప్రతివాని బాధ్యత ఆయా సంఘాల కాపరులు తీసుకుంటున్నారు. మోషే ఇజ్రాయేలీలను ఏ రీతిగానను కనాను దేశమునకు తీసుకెళ్ళాలి, ఇజ్రాయేలీలు కనాను దేశమును స్వతంత్రింపచేయాలి అనే ఒకే ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాడు. ఎన్నో విషయాలలో తనను తాను తగ్గించుకుంటున్నాడు. సాత్వికుడిగా మారటానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నట్టు కనపడుతుంది. కనుక మోషే ఇజ్రాయేలుల మీద కోపపడక దేవునికి మొరపెట్టుకుంటున్నాడు. అయా, కొంత సమయము గనక, ఇంకొంత సమయము గనక వీరికి నీరు గనక దొరకకపోతే వీరు నిశ్చయముగా నన్ను రాళ్లతో కొట్టి చంపుతారన్నాడు. అప్పుడు తండ్రి అయిన దేవుడు తన సేవకుడైన మోషేకు సమాధానం ఇస్తున్నాడు. ఏమనిస్తున్నాడంటే, నీవు ఇజ్రాయేలు పెద్దలలో కొందరిని తోడుకుని నీతో పాటు నది దాటడానికి ఉపయోగపడిన నీ కర్రను చేతపట్టుకుని ఎదురుగా కనబడుతున్న బండ యొద్దకు వెళ్ళుము. నేను నీకు ఎదురుగా నిలబడతాను, ఆ బండను కర్రతో కొట్టుము, ఆ బండలో నుండి నేను మీకు నీరిచ్చేదనని తండ్రి అయిన దేవుడు మాట్లాడాడు. ఆ మాటకు మోషే ఇజ్రాయెల్ పెద్దల్ని కొంతమందిని తీసుకున్నాడు, వెళ్ళాడు, ఆ బండ దగ్గర నిలబడ్డాడు. దేవుడు చెప్పినట్టే ఆ బండను కొట్టాడు. వెంటనే ఆ బండలో నుండి మధురమైన నీరు వచ్చింది. ప్రియదేవుని బిడ్డలారా, ఎప్పటికప్పుడు ఇజ్రాయేలులు చేస్తున్న దోషం మనము చేయకూడదనే ఆధ్యాత్మిక పాఠము ఇప్పుడు నేర్చుకోవాలి. మనకి ఏదైనా అవసరం ఉంటే, మనం ఏదైనా కోరిక ఉంటే దానిని దేవుని దగ్గర మొర్రపెట్టే లక్షణము మనకు కావాలే తప్ప సేవకుని దూషించే విధానం కానీ, దేవుడు మాకేమి చేయడని నిరాశ చెందటం కానీ, లేదా దేవుని మీద నిట్టూర్పు పెట్టడం కానీ, ఇలాంటి కార్యక్రమాలు మనం చేయకూడదు. మన జీవితంలో ఏది అవసరమైనా లేదా ఏది పొందుకోవాలన్న ఆసక్తి నీకున్నా ఒకంత దేవుని ఎదుట మోకరెళ్ళి ప్రార్థన చేయటం అలవాటు చేసుకోవాలి. ఇజ్రాయేలీలు అది అలవాటు చేసుకోలేదు. అలవాటు చేసుకోకపోగా మోషేను ఎప్పటికప్పుడు హింసిస్తున్నారు, దూషిస్తున్నారు. బండ నుండి నీళ్ళు వచ్చినాయి, ఒక ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. వెనువెంటనే ఆ ప్రక్కనే ఉన్న అమాలేకీలు వీరి మీద దాడి చేశారు. అమాలేకీల దండు ఇజ్రాయేలు మీద దాడి చేశారు.
ఈ సమయంలో అమాలేకీలకు ఇజ్రాయేలులకు మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. తండ్రి అయిన దేవుడు మోషేను ప్రేరేపించాడు, ఈ యుద్ధము భౌతిక సంబంధముగా మీరు చేస్తే గెలవరు, ఆధ్యాత్మిక సంబంధముగా మీరు చేయాలి. కాబట్టి నువ్వు చేతులెత్తి ప్రార్థన చేసే పనిలో ఉండు, నేను ఇజ్రాయేలులను గెలిపిస్తానని ప్రభు చెప్పాడు. ఆత్మ ప్రేరణతో భౌతికంగా నువ్వు యుద్ధం చేస్తే ఇది గెలిచేది కాదు, ఆత్మానుసారంగా యుద్ధం చేయాలి. కాబట్టి నీవు నీ 2 హస్తములు లేపి నువ్వు ప్రార్థన చేస్తూ ఉండు, నేను ఇజ్రాయేలులను గెలిపిస్తానని తండ్రి అయిన దేవుడు మోషేతో మాట్లాడాడు. ఆ ఆత్మ ప్రేరణతో మోషే తన 2 హస్తములు లేపి ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడైతే మోషే 2 హస్తములు లేపి ప్రార్థన చేస్తున్నాడో ఇజ్రాయేలు గెలిచారు. ఎప్పుడైతే మోషే తన హస్తములను కిందకు దింపాడో ఇజ్రాయేలు ఓడిపోయారు. కనుక మోషే, అహరోను, హూరు ఈ ముగ్గురు కలిసి ప్రక్కనున్న కొండ మీదకి, శిఖరం మీదకి వెళ్ళారు. యెహోషువను యుద్ధం చేయమని మోషే యుద్ధభూమిలోకి దింపాడు. మోషే చేతులెత్తి ప్రార్థిస్తున్నాడు. చేతులెత్తి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు కార్యం చేయటం ప్రారంభించాడు. చాలా సమయము ఆ యుద్ధం జరుగుతుంది గనుక మోషే 2 హస్తాలు లేపలేకపోయాడు, ఆయన చేతులు బరువెక్కిని. కనుక హూరు మరియు అహరోను ఇరువురు తన చేతులను పట్టుకుని మోషేకు సహాయం చేశాడు. ప్రియమైన వారలారా, దైవ సేవకుడు ఎంబటే సహదాసులుగా కానీ సహకారులుగా కానీ కొంతమంది ఉంటారు. వారి యొక్క పనేమిటి? దేవుని సేవలో ఇది ఒక విభాగం. దైవ సేవకునికి సహకారులుగా ఉండే విధానం ఇది ఒక విభాగం. ఆ విభాగంలో సహకారుల పనేమిటి? మనము సహజంగా ఏం చేస్తామంటే, దేవుని సేవకుని పక్కన యవనస్తులు ఉన్నారంటే దేవుని సేవకుని యొక్క బ్యాగ్ మోయటం కానీ, లేదా బైబిల్ మోయటం కానీ, లేదా పాటల పుస్తకం అందించటం కానీ, సేవకులు ప్రసంగం చేస్తుంటే వారికి వాటర్ బాటిల్ పెట్టడం కానీ, అంటే సేవకుని యొక్క పరిచర్య చేయటం, ఇది అందరిలోనూ చూస్తాం. ఇది మంచిదే. కానీ సహకారుల యొక్క పని ఏంటంటే, దైవ సేవకుడు చేస్తుంది దేవుని పని, ఆ పనిలో కూడా వేల వంతు సహకారము సేవకునికి అందాలి. ఇప్పుడు మీకు అర్థం కావాలి, యేసు ప్రభువారు ఏకాంతంగా ప్రార్థన చేసే ప్రతిసారి పేతురు, యాకోబు, యోహాను ముగ్గురిని వెంట పెట్టుకెళ్ళేవాడు. ఎందుకు వెంట పెట్టుకెళ్తున్నాడు? ప్రభువుతో కలిసి వీళ్ళు కూడా ప్రార్థన చేయాలి. మోషేతో కలిసి హూరు, అహరోనులు ఆ ప్రార్థనలో సహకరించాలి. ఆ ప్రార్థనలో సహకరించి దైవ కార్యము విజయవంతముగా పూర్తయ్యేట్టుగా సహకరించాలి. కనుక దైవజనుని వెంపటుండే సహకారులు చేయాల్సింది. ఇది ఒక భాగం. పరిచర్య అనేది ఒక భాగం. దైవ సేవకునికి ఏమి కావాలో అన్నీ సప్లై చేయటం, దైవ సేవకుని పరిచర్య చేయటం ఇది ఒక భాగం. మరొక కోణం ఏంటంటే, దైవజనునితో కలిసి సంఘక్షేమం కొరకు ప్రార్థన చేయాల, దైవజనునితో కలిసి సంఘాభివృద్ధికి తోడ్పడాలా. ఇది దైవ కార్యం. ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నా, దైవ సేవకుని వెంపటుండే యవనస్తులైనా సహకారులైనా 2 పనులు చేయాలి. ఒకటి, దైవజనుని బాగోగులు చూసుకోవాలి. అట్ ఏ సేమ్ టైం దైవజనునితో ఆధ్యాత్మికంగా ప్రార్థనాపూర్వకంగా కానీ, లేదా విశ్వాసులకు బోధ చేసే విషయం, విశ్వాసులకు దేవుని గురించి చెప్పే విషయం ఏ విధము చేతనను సంఘాభివృద్ధికి తోడ్పడాలి. మోషేకు హూరు, అహరోన్లు ఎలాగూ సహకరించారో అలాగూ సహకరించాలి. ఇది 2వ ఘట్టం. అమాలేకీయుల మీద కూడా విజయం వచ్చింది. ఇప్పుడు 3వ ఘట్టం ఏంటంటే, మోషే యొక్క మామయ్య మరియు భార్య, బిడ్డలు వీరందరూ రెఫీదీములో మోషే ఉన్నాడని తెలుసుకుని వారి యొద్దకు వచ్చాడు. అంటే మోషే దేవుని పిలుపందుకుని హోరేబు కొండ దగ్గర దేవుని చూసి పిలుపందుకుని ఐగుప్తు దేశములకు బయలుదేరుతున్నప్పుడు, మిద్యాను దేశం నుండి ఐగుప్తుకు బయలుదేరేటప్పుడు ఒక రాత్రి సత్రములో ఆగుతారు. ఆ సత్రములో దేవుడు మోషేను చంపజూశాడు. కారణం, మోషే సున్నతి చేయాల్సిన ఆవశ్యకత ఉంది కనుక ఆ సమయంలో మోషే సున్నతి జరిగింది. ఆ తదుపరి మోషే తన భార్య, బిడ్డలను తన మామ ఇంటికి పంపించేస్తాడు. ఆ తర్వాత మోషే ఐగుప్తుకి వెళ్ళాడు. ఐగుప్తులో ఇజ్రాయెల్ని విడిపించాడు.
అక్కడ నుండి నడిపించుకుంటూ మళ్ళీ రెఫీదీముకు వచ్చాడు. మోషేకు హోరేబు కొండ దగ్గర ఒక పొదలో అగ్ని కాలుతున్న పొదలో ప్రత్యక్షమైనప్పుడు మోషేకు దేవుడిచ్చిన వాగ్దానం అదే, మళ్ళీ నువ్వు తిరిగి ఇక్కడికి వచ్చి నన్ను ఆరాధిస్తావని. ఆ రెఫీదీము ఆ దగ్గర ప్రాంతం కనుక రెఫీదీములో మోషే ఉన్నాడు అని తెలుసుకుని ఇప్పుడు మోషే మామ ఇత్రో మరియు తన భార్య బిడ్డలు మోషే దగ్గరకు వచ్చారు. ఇది 3వ సంఘటన. ఇక 4వ సంఘటనకు వచ్చేటప్పటికి మోషే ప్రతిరోజు ఇజ్రాయేలీలకు న్యాయం తీరుస్తూ ఉన్నాడు. మోషే ప్రతిరోజు ఇజ్రాయేలులకు న్యాయం తీరుస్తున్నాడు. ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలి. ఒకటి, ఇజ్రాయేలులను రోజు నడిపించటమే కాదు, అది ఒక పని. 2వ పని ఏంటంటే వాళ్ళల్లో వచ్చిన వ్యాజ్యములు, వాళ్ళలో వచ్చిన తగాదాలు, వాటిని న్యాయము తీరుస్తూ ఉన్నాడు. ఇలా ఉదయం నుండి సాయంత్రం దాకా మోషే న్యాయము తీరుస్తూ ఉండేవాడు. ఇది దగ్గరుండి గమనించాడు మోషే యొక్క మామ అయిన ఇత్రో. కొన్ని రోజులు చూశాడు. చూసిన తర్వాత ఒకరోజు మోషేకు ఒక సలహా ఇస్తున్నాడు. నాయనా, ఏమిటి నువ్వు రోజు చేస్తున్నావు అంటే అప్పుడు మోషే చెప్పాడు, వీళ్ళందరికీ న్యాయము తీర్చుచున్నాను, దైవాత్మతో న్యాయము చెబుతున్నాను అని మోషే అన్నాడు. అలాగన వద్దండి, ఎందుకంటే ఎక్కువ మంది ప్రజలు ఉన్నారు, నీవు ఉదయం నుండి సాయంత్రం దాకా ఇదే పనిలో ఉన్నావు, నువ్వు నలిగిపోతున్నావు, ప్రజలు నలిగిపోతున్నారు. కనుక దీనికంటే ఉత్తమమైన ఆలోచన ఒకటి నేను చెబుతా. ఏంటంటే వారిలో నుండే, ఇజ్రాయెల్ ప్రజలలో నుండే 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 50 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను ఇలా న్యాయాధిపతులను నువ్వు నియమించు. ఇలా న్యాయాధిపతులను నువ్వు నియమించు. వారు న్యాయం తీరుస్తారు. ఒకవేళ అక్కడ వచ్చిన సమస్య వారు పరిష్కరించలేకపోతే అప్పుడు ఆ పరిష్కరించలేని సమస్యలు ఏవైతున్నాయో వాటిని నీ వద్దకు తీసుకురావటం జరిగిద్ది. అప్పుడు నీవు వాటిని పరిష్కరించవచ్చు. దీనివల్ల ప్రజలు సుఖపడతారు. లక్షల్లో ఉన్న ప్రజలకు నువ్వొక్కడవే న్యాయము తీర్చే కంటే ఈ విధముగా అనేక విభాగాలుగా ఏర్పరిచి 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 50 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను నువ్వు చేయగలిగితే అదే సహస్రాధిపతి, శతాధిపతి, దశాధిపతి, ఇలా ఆ యొక్క కేడర్ అనమాట, ఆ యొక్క డిజిగ్నేషన్ మనము క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభుల వారి పరిచర్యలో మనం చూస్తాం. సహస్రాధిపతులు, శతాధిపతులు అని. కొర్నేలి అని యాయీర్ అనేటువంటి వాళ్ళు, ఇలా శతాధిపతులు కొంతమంది ఉన్నారు. ఇలాగ మోషేకు తన మామ సలహా ఇచ్చాడు. ఆ సలహాను తీసుకుని మోషే ఆ విధముగా మరుసటి దినము అలాగ కొంతమందిని న్యాయాధిపతులుగా నియమించాడు. మనము యెహోషువ గ్రంథం అయిన తర్వాత న్యాయాధిపతుల గ్రంథం ఉంటుంది. కాబట్టి సమాజంలో న్యాయాధిపతులు ఉండాలని సంకల్పం మోషే దగ్గర ఈ రెఫీదీములో ప్రారంభమైంది. ఈ రోజున మనం చూసే న్యాయ వ్యవస్థలకు మూలమది. కనుక ప్రియ దేవుని బిడ్డారా, రెఫీదీములో 4 ప్రాముఖ్యమైన సంఘటనలు జరిగినాయి. 1 బండ నుండి నీళ్లు రప్పించుట, 2 అమాలేకీల మీద యుద్ధములో జయమిచ్చుట, 3 మోషే మామ తన భార్య బిడ్డలు మోషే దగ్గరికి తిరిగి వచ్చుట, ఆ తర్వాత న్యాయాధిపతులను నియమించుట. ఈ 4 సంఘటనలు రెఫీదీములో జరిగినాయి. ఈ 4 సంఘటనలో ఆధ్యాత్మిక విషయాలు మనకి నీరు అంటే ఆశీర్వాదాలని గత పాఠాల్లో మనం నేర్చుకున్నాం. ఆశీర్వాదాలు మనకి కరువు అవుతున్న ప్రతి సందర్భములో మనము దేవుని మీద విసుగుకోకూడదు, లేదా సేవకుని మీద సనుగుకొనకూడదు. ప్రతి సందర్భములో దేవుని ఎదుట మోకరిల్లే అనుభవం కావాలి. ఒకసారి ఒక సహోదరుని భక్త సింగ్ సేవకుని దగ్గరకు వచ్చిందంట. రాత్రి యందు సరిగా నిద్ర పట్టట్లేదండి, బాబు నిద్రపోవట్లేదు అని సేవకునికి విన్నవించుకుంది తన బాధ. ఆమె ఉద్దేశంతో వచ్చిందంటే సేవకులు ఆమె కొరకు ప్రార్థన చేస్తారని వచ్చింది. కానీ అప్పుడు భక్త సింగ్ గారు ఒక మాట చెప్పారంట, రాత్రి ప్రార్థనా కూటం మీ ఇంట్లో జరిగిందా, మీరు ప్రార్థన చేసుకుని పండుకున్నారా అని అడిగాడంట. లేదండి, మాకు అలవాటు లేదన్నంట.
అప్పుడు భక్త సింగ్ గారు చెప్పారంట, ప్రతి రాత్రి ప్రార్థన చేసుకుని పడుకోండి, ఈ పీడకలలు ఇలాంటివి ఏమీ మీ దరిదాపుకు రాదు, ప్రశాంతంగా నిద్రపోతారని చెప్పి పంపించాడు. ఆ మాట ఈ రోజుల్లో కనుక చెబితే మళ్ళీ సేవకుని దగ్గరకు వాళ్ళు కనపడరు. ఎందుకంటే సేవకులు ఎక్కువ మందిగా ఉన్నారు, ప్రతిదీ మీకు అనుకూలమైన బోధ చేసేవాళ్ళు ఉన్నారు, మీకు ఏ బాధ లేకుండా నొప్పి లేకుండా మీకు ప్రశాంతతను కలుగు చేయాలని అహర్నిశలు మీ కొరకు ప్రార్థన చేయడానికి సమాయత్తమైన వారు ఉన్నారు. ఆ పబ్లిసిటీలో చాలామంది మునిగిపోయారు. ఆ పబ్లిసిటీలోనే విశ్వాసులు కూడా లీనమైపోయారు. కానీ క్రీస్తును నమ్ముకున్న వారిలో కొన్ని క్రమాలు, కొన్ని పద్ధతులు రావాలి, కొన్ని నియమాలు నిబంధనలోనికి రావాలి. అప్పుడు మాత్రమే ఆశీర్వాదాలు దేవుని దగ్గర నుండి ప్రారంభమవుతాయి. ఊరికనే ఆశీర్వాదాలు వస్తాయనే మాట అవాస్తవం, అది అబద్ధం, అది అశాశ్వతం, అది తాత్కాలికం. ఆశీర్వాదాలు నీ సొత్తు కావాలంటే, ఆశీర్వాదాలు నీ చెంతకు రావాలంటే నిశ్చయముగా నీవు దైవ నిబంధనలోనికి రావాలి, క్రీస్తు నిబంధనలోనికి నువ్వు రావాలి. కనుక భక్త సింగ్ గారు ఆ మాట చెప్పినప్పుడు ఆమె మరుసటి రోజు పగలంతా మర్చిపోయింది ఆ మాటను. రాత్రి పండుకునేటప్పుడు అక్కడ ఒక సమస్య ఉంది కనుక ఆ సమస్యతో పాటు దైవజనుడు చెప్పిన మాట కూడా మీకు గుర్తొచ్చింది. కనుక ఆమె పక్కన కుటుంబీకులందరినీ మోకరిల్ల చేసి వచ్చి రాని ప్రార్థన చేసి పడుకున్నారు. ఆ రాత్రితోనే ఆ సమస్య ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోయింది. ప్రభువుకి స్తోత్రం. అలా మనము ఆధ్యాత్మికంగా మన జీవితాన్ని ఎలా కట్టుకోవాలి అనే ఆలోచన మనకు ఉండాలి. అలా మనల్ని ఆత్మీయంగా నడిపించే నాయకులు మనకు కావాలి. ఇజ్రాయేలులు మోషే మీద సనిగారు అంటే కారణం ఏంటంటే వీరు ఆత్మీయ జీవితాన్ని ప్రాక్టీస్ చేసేవాళ్ళు కాదు, ఆత్మీయ జీవితాన్ని అభ్యాసం చేసేవాళ్ళు కాదు. ఆత్మీయ జీవితమును అభ్యాసం చేసేవారు కావాలని తండ్రి అయిన దేవుని యొక్క అభీష్టం. ఇజ్రాయెల్ ఎప్పుడో అయిపోయిందండి, అవి ఎన్నోసార్లు వినేసామండి, అవి ఎన్నోసార్లు చదివేసామండి, వాటితో ఇప్పుడు ఏమి పని అంటున్నారు. ఎందుకు అంటే ఇజ్రాయేలీలు ఏ తప్పులైతే చేశారో ఇప్పుడు మనము ఆ తప్పులను చేయకూడదు. ఎందుకు పాత నిబంధన భక్తుల గురించి మనం చదువుకోవాలంటే పౌలు అంటాడు, వాళ్ళు మనకు దృష్టాంతముగా ఉంచబడ్డారు. కనుక ప్రియ దేవుని బిడ్డారా, ఆధ్యాత్మిక జీవితంలో ఆత్మీయ పాఠాలను నేర్చుకుంటూ వాటిని అనుసరిస్తూ వాటిని అభ్యాసం చేస్తూ సాధకము చేయబడిన అవయవములు గలవారమై ఉండాలి. అతి కృప దేవుడు మనకిచ్చునుగాక. కండ్లు ముద్దాం, ప్రార్థిద్దాం. ప్రేమ నమ్మకమైన తండ్రి మీకు వందనాలు, మమ్మల్ని మీరు బలపరిచినందుకై వందనాలు. ఇజ్రాయేల్ కనాను యాత్రలో ఈ 6వ ఘట్టమును మాకు సవివరముగా వివరించినందుకై స్తోత్రాలు. ప్రతి అంశమును తేట తెల్లగా మాకు తెలియచేస్తున్న పరిశుద్ధాత్మ తండ్రి మీకు పాదాభివందనం చెల్లిస్తున్నాను. ఈ కూటములో ఈ సమయంలో ఎవరైతే ఈ మాటలు వింటున్నారో వారందరి మీద కూడా మరొకసారి మీ దక్షిణ హస్తం, మీ దయగలిన హస్తం వారందరి మీదకి చాపి వారిని స్వస్థపరచండి, వారిని ఆత్మీయంగా బలపరచండి. క్రీస్తులో అంటుకట్టబడి ఏపుగా పెరిగే మొక్కలుగా వారిని ఆశీర్వదించమని, ఈ మాటలు వింటున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని మహిమ ఘనత ప్రబలారోపిస్తూ యేసు పుణ్యనామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ప్రియులారా, మరొక వారం కలుసుకునేంత వరకు ప్రభు కృప తోడైండి నడిపించునుగాక. ఆమెన్.